హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయిన బ్యూటీ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ చూడమని చాలా మంది నన్ను రిక్వెస్ట్ చేశారు. సారీ గాయస్, కొంచెం చూడడం లేట్ అయింది. మూవీ అయితే చాలా బాగుంది. నిజమైన బ్యూటీ అంటే ఏంటి, ప్రెసెంట్ ఇప్పుడున్న సొసైటీలో నిబ్బీ గర్ల్స్ చేస్తున్న తప్పులేంటి, ఆ తర్వాత వాళ్ళు చేసిన తప్పును రియలైజ్ అయినా ఏంటి లాభం, ఇదంతా తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. మంచి మెసేజ్ ఉంది మూవీలో, చాలా డిస్టర్బింగ్ కూడా ఉంటుంది. ఇంకా ఏ మాత్రం నేర్చుకున్నా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఈ మూవీ స్టార్టింగ్ లో హీరోని పోలీసులు బాగా కొడుతుంటారు. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు, ప్రేమ దోమ అంటూ వెనకాల తిరిగని బాగా కొడుతుంటారు, రక్తం వచ్చేటట్టు చాలా దారుణంగా. కానీ అతను మాత్రం తను ప్రేమించిన అమ్మాయిని గుర్తు తెచ్చుకుని ఆ నొప్పులన్నిటినీ భరిస్తూ ఉంటాడు. ఇదిగో ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ అమ్మాయి మన మూవీలో హీరోయిన్. ఇంటర్ చదువుతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీళ్ళది. అందువల్ల చిన్న చిన్న సదుపాయాల కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. వీళ్ళ నాన్నకి తనంటే చాలా ఇష్టం. పెళ్ళైన 10 సంవత్సరాలకు పుట్టిందని ఎక్కువ కేరింగ్ చూపిస్తూ ఉంటాడు. జనరల్ గా ఆడపిల్ల అంటే ప్రతి నాన్నకి ఇష్టమే, కానీ ఇక్కడ ఆఫ్టర్ మ్యారేజ్ 10 years తర్వాత పుట్టింది కాబట్టి ఎక్స్ట్రా ప్రేమను చూపిస్తుంటాడు. ఇదంతా చూసి అమ్మ కుళ్ళుకునేది, మీరు మీ గారాబాలు ఆడపిల్లకి అంత గారాబం ఇచ్చి పెంచకండి, ఏదో ఒక రోజు మీకే ప్రాబ్లం అవుతుందని. అంటే ఏముందివే, నా కూతురు మహాలక్ష్మి అని కూతుర్ని మహారాణి లాగా పెంచుతాడు. ఒక టాక్సీ డ్రైవర్ హీరోయిన్ వాళ్ళ నాన్న. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి కొత్త స్కూటీ కొనిందని వాళ్ళ నాన్న కొనిచ్చాడని ఇప్పుడు కారులో వెళ్తూ ఈ అమ్మాయి వాళ్ళ నాన్నతో, నాన్న అదేంటంటే నా ఫ్రెండ్ కూడా స్కూటీ కొనేసింది, నాకు కూడా ఒక స్కూటీ కొనిపెట్టావా అంటే, అమ్మ అది స్కూటీ కొనాలంటే ఫస్ట్ నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలి కదరా అని అంటాడు. అయితే డ్రైవింగ్ నేర్చుకుంటే కొనిస్తారా అని చెప్పి, డ్రైవింగ్ నేర్చుకుంటాను నాన్న, మీరు రెడీగా ఉండండి, ఇప్పుడు వచ్చే బర్త్డేకి నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. అనుకున్న ఒకే ఒక ఫ్రెండ్ ఎవరంటే సముద్రం. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా, కోపం వచ్చినా, ఏం వచ్చినా సముద్రం దగ్గరకు వచ్చి గట్టిగా అరిచి చెప్పడమే తనకున్న అలవాటు. ఇదిగో వింటున్నావా, మా నాన్న నాకు బైక్ కొని పెడతానన్నాడని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇప్పుడే బ్యూటీ అనే టైటిల్ కార్డ్ పడుతుంది. చేస్తే కాలేజ్లో క్లాస్లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర, ఒసేయ్ నాకు ఒక చిన్న హెల్ప్ చేయవే, మరేంటంటే మా నాన్న నాకు స్కూటీ కొనిస్తానన్నాడు, డ్రైవింగ్ నేర్చుకుంటే తప్ప కొనివ్వనన్నాడు, ఎలాగైనా నాకు డ్రైవింగ్ నేర్పించవానంటే, అమ్మో కొత్త బండి నాది, ఒకవేళ నువ్వు కింద పడ్డావంటే ఇంకంతే బండి మొత్తం డ్యామేజ్ అవుతుంది, ఇంకా మా నాన్న అంతేని కోపంగా నేను నేర్పించినని చెప్తుంది. దాంతో తను ఏం చేస్తుందంటే ఫ్రెండ్కి తెలియకుండా బ్యాగ్లో నుంచి బైక్ కీ తీసుకుని బయటకు వచ్చి యూట్యూబ్లో చూసి నేర్చుకుంటామని ఎక్స్లేటర్ని మెల్లగా తిప్పుతూ బ్రేక్ పట్టుకుని బైక్ నడపాలని చెప్తూ ఉండడంతో అలాగే చేస్తే వెళ్ళి పడిపోతుంది. ఫ్రెండ్కి విషయం తెలిసిన తర్వాత, నేను వద్దాను కదే, ఇప్పుడు చూడు ఏమైందో, మా నాన్నకు తెలిస్తే అంతేని ఒక మెకానిక్ దగ్గరికి వెళ్ళి, నా బైక్ రెడీ చేయడానికి ఎంత అవుతుందనంటే దగ్గరగా 25K అవుతుందంటాడు. దాంతో 25K కాదు కదా, నా దగ్గర 40 రూపీస్ కూడా లేదన్నా అని హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యకి ఫోన్ చేస్తే, అన్నయ్య వచ్చి బైక్ రెడీ చేయించుకుని అక్కడ నుంచి బయలుదేరుతాడు. ఇదిగో నీ దగ్గర ఒక ఫోన్ ఉంది కదా, ఫోన్ ఇచ్చి ఇక్కడ నుంచి కదులు, డబ్బులు మొత్తం ఇచ్చిన తర్వాత ఫోన్ తీసుకెళ్ళని చెప్తాడు. అన్న ప్లీజ్ అన్న, ఈ ఫోన్ నా దగ్గర లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది, ఇచ్చేయనంటే డబ్బులు ఇచ్చిన తర్వాత రేపు వచ్చి ఫోన్ తీసుకొని చెప్పి నా చెల్లి దగ్గర ఇస్తానని చెప్తాడు. చివరిసారిగా ఫోన్ లేకపోవడంతో ర్యాపిడోలో రైడ్ బుక్ చేసుకుని బైక్ లో వెళ్తుంటే బైక్ డ్రైవ్ చేస్తున్న అతను సడన్ గా స్పీడ్ బ్రేకర్ దగ్గర కావాలనే బ్రేక్ వేస్తాడు. తను వచ్చి మీద పడాలని, ఇదంతా తనకు అర్థమవుతుంది, కావాలని చేస్తున్నాడని. వెంటనే ఒక ప్లేస్ లో ఆపి తనతో మిస్బిహేవ్ చేయడంతో ఎక్కడ పడితే అక్కడ టచ్ అయ్యేలాగా బైక్ తోలడంతో అతన్ని కొట్టి అక్కడ నుంచి వెళ్తుంది, వార్నింగ్ ఇచ్చి. దాంతో బైక్ అతనికి కోపం వస్తుంది. అతని పేరు రాహుల్. సంగతి ఏంటో చెప్తాని, నన్నే కొడతావా అని ఫోటో తీసుకుంటాడు. నా ఫోన్ ఇప్పుడు ఎలా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి, అంత డబ్బు ఇప్పుడు నాకు ఎవరు ఇస్తారని హీరోయిన్ బాధపడుతూ ఉంటుంది. హీరోయిన్ పేరు అలేఖ్యానే మనం ఇంకా ప్రొసీడ్ అయిపోదాం. దాంతో అలేఖ్య సాడ్ గా కూర్చుని ఉంటే అలేఖ్య దగ్గరికి వాళ్ళ నాన్న వచ్చి, అమ్మ అలేఖ్య ఇదిగో 15,000 తీసుకెళ్లి ఆటో సీన్ గాడికి ఇచ్చే, వాడికి ఆల్రెడీ నేను డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్తాడు. ఆ డబ్బులను తీసుకుని ఎలాగైనా ఫోన్ తీసుకోవాలని ఆటో సీన్కు ఆ డబ్బులు ఇవ్వకుండా అతని ఆటోలోనే వెళ్లకుండా ఒక బైక్ వెనకాల దాక్కుని ఉంటే ఆటో డ్రైవర్, ఏంటమ్మా అలేఖ్య ఏంటి అక్కడ ఉన్నావు, ఆటోలో రావా ఇవ్వాలా అని అంటే, అది మా నాన్న నాకు కొత్త బైక్ కొనిచ్చాడని చెప్తుంది. ఓ ఇంకేంటి మరి, అయితే ఈ రోజు నుంచి ఆటోలో రావాల్సిన అవసరం లేదు, సర్లే జాగ్రత్తగా డ్రైవ్ చేయని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో స్కూటీ డ్రైవ్ చేసే పర్సన్ వచ్చి స్కూటీ మీద కూర్చుంటే ఆటో అతను చూసి, ఏంటమ్మా అలేఖ్య బైక్ నీ
మీదన్నావు ఇతను ఎవరు అని అంటే, అన్న అది మా కజిన్ నాకు బైక్ నేర్పించడానికి ఇక్కడికి వచ్చాడని చెప్తాడు. దాంతో అతన్ని పద ఇక్కడ నుంచి పద అని భుజం మీద చెయ్యేసి ముందుకు వెళ్ళమంటుంది. బైక్ ఆపమన్నా కూడా అతను బైక్ ఆపడు. ప్రాబ్లంలో ఉంటే ఎవరి బైకో తెలియకుండా అలా ఎలా ఎక్కేస్తారని నేను మనసులో అనుకుని అతను వెళ్ళే ప్లేస్కి వెళ్ళి బైక్ ఆపి, నేను మీ కాలేజ్ వైపే వెళ్తున్నాను, అవసరమైతే నేను డ్రాప్ చేస్తానని చెప్తే, నేనేం నీ బైక్ ఎక్కనని చెప్తుంది. దాంతో అతను, అంటే మీరు కనుక ఇప్పుడు రైడ్ బుక్ చేసుకుంటే రావడానికి 30 minutes అవుతుంది, 30 minutesలో కాలేజ్ లేట్ అయిపోతుంది, ఇప్పుడు నాతో వస్తే కాలేజ్లో క్లాస్లో వెళ్ళి కూర్చుంటారని అడిగానంటే ఇంకా వేరే ఆప్షన్ లేక అలేఖ్య అతను బైక్లో వెళ్తుంది. కాలేజ్ దగ్గర డ్రాప్ చేయగానే థ్యాంక్స్ కూడా చెప్పకుండా అక్కడ నుంచి వచ్చేస్తుంది. క్లాస్ రూమ్లో వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి ఆటో సీనుకని ఇచ్చిన వాళ్ళ నాన్న డబ్బులని వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చేసి ఫోన్ తీసుకుంటుంది. ఈవినింగ్ కాలేజ్ నుంచి బయటికి రాగానే స్కూటీలో ఉన్న అతను మళ్ళీ అక్కడ ఉంటాడు పెట్తో. ఏంటి నన్ను ఫాలో చేస్తున్నానంటే, నేనెందుకు మిమ్మల్ని ఫాలో చేస్తున్నానండి, మా వాడికి ఫీడ్ ఇచ్చి వెళ్దామని వెయిట్ చేస్తున్నాను, ఈలోపు మీరు ఇలా వచ్చారని చెప్పగానే ఈలోపు ఆటో డ్రైవర్ సీను మళ్ళీ అక్కడికి వస్తాడు. ఏంటమ్మా లేక్యా, అతనే డ్రైవ్ చేస్తే నువ్వెప్పుడు డ్రైవ్ చేయగలవు, నువ్వు కూడా డ్రైవ్ చేయని, త్వరగా పద మళ్ళీ మాట్లాడుకుందామని అక్కడ నుంచి ముందుకు వెళ్ళమంటుంది. ఏంటండి ఇది, మీకేం ప్రాబ్లం లేకపోతే బైక్ నేను నేర్పిస్తాను మీకు అని చెప్తే అలేఖ్య కోపం వచ్చి, నువ్వు నాకు బైక్ నేర్పించడం ఏంటి అని మూతి తిప్పుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇంకోవైపు రాహుల్ గురించి చెప్పాను కదా, అమ్మాయిలని ఏడిపిస్తూ ఉంటాడని. ఇప్పుడు కూడా ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయితో ఫిజికల్ గా ఇంటిమేట్ అయ్యి దాన్ని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడు. అలేఖ్య ఫోటో చూపించి, ఈ రోజు ఈ అమ్మాయిని చూసాను, ఈ అమ్మాయి ఎవరో నీకు తెలుసానంటే ఆ అమ్మాయి తెలియదు అంటుంది. ఇంకోవైపు అలేఖ్య ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూటీలో వచ్చిన అతని ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసుకుని ఫాలో కొడుతుంది. దాంతో అతను మెసేజ్ పెడతాడు, ఈ రోజు లాగానే రేపు కూడా సేమ్ ప్లేస్ లో కలుద్దామని చెప్తాడు. అలాగే అతను చెప్పినట్టుగానే అదే ప్లేస్ లోకి వెళ్ళి నెక్స్ట్ డే బైక్ ఆపి అలేఖ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అలేఖ్య అతను చూసి ఇప్పుడు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏదైనా తప్పు అవుతుందా అని థింక్ చేస్తూ ఉంటుంది. కానీ చూడడానికి మంచివాడిలాగానే ఉన్నాడు. స్కూటీ నేర్చుకుందామని అతని దగ్గరికి వెళ్ళి బైక్లో ముందు కూర్చుంటుంది. స్కూటీ డ్రైవ్ చేయడం అతను కూడా నేర్పిస్తాడు. అప్పటి నుంచి ఇంకా ఇతనే మన మూవీలో హీరో. అప్పటి నుంచి హీరో బైక్లోనే వెళ్తుంది. ఫైనలీ హీరో దగ్గర హెల్ప్ తీసుకుని స్కూటీ డ్రైవ్ చేయడం నేర్చుకుంటుంది. లైసెన్స్ కూడా తీసేస్తుంది. ఆ రోజు అలేఖ్య బర్త్డే కావడంతో ఎలాగైనా వాళ్ళ నాన్న స్కూటీ గిఫ్ట్గా తీసుకొచ్చింటాడని చాలా ఎక్సైట్మెంట్తో, నాన్న నా బైక్ ఏదేనంటే, అది చాలా ట్రై చేశానమ్మా, ఈ సంవత్సరం కుదరలేదు, నెక్స్ట్ ఇయర్ కొనిస్తాలేమ్మా అంటే, మీరు ఎప్పుడు ఇంతే, అయినా నాకు ఈ జీవితమే నచ్చలేదు, ఎంత ఆశగా అడిగాను, నేను అడిగిన దాన్ని కూడా మీరు కొనివ్వలేరని చాలా కోపంతో సాడ్గా ఏడుస్తూ అక్కడ నుంచి రూమ్ లోపలికి వెళ్ళి బాధపడుతూ ఉంటుంది. దాంతో అలేఖ్య వాళ్ళ నాన్న కూతురు అడిగింది తీసి ఇవ్వలేకపోతున్నానని చాలా గిల్ట్గా ఫీల్ అయ్యి చాలా బాధపడతాడు. హీరోకి అలేఖ్యకి మధ్య బాండింగ్ పెరుగుతుంది. అలేఖ్య హీరోని కన్నా అని పిలుస్తుంది. చూడు కన్నా, మా నాన్నని ఆశగా స్కూటీ కొనివ్వమని అడిగాను, వాళ్ళకి నా మీద ప్రేమే లేదు, లాస్ట్ వరకు ఎక్సైట్మెంట్ బిల్డ్ చేసి ఇప్పుడు కొనివ్వలేదని బాధపడితే హీరో, చూడు కన్నమ్మా, మీ నాన్నకి నీ మీద ఎంత ప్రేమ ఉందో ఇన్ని రోజులు నువ్వు చెప్పిన మాటలో నేను అర్థం చేసుకోగలను, పాపం చాలా ట్రై చేస్తుంటాడు, కుదరలేదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా కొనిస్తాడులే అని చెప్తాడు. ఇంటికి వెళ్ళంగానే అమ్మ మనం గుడికి వెళ్ళొద్దామని అలేఖ్య వాళ్ళ నాన్న గుడికి తీసుకెళ్తాడు. గుడిలోకి వెళ్ళంగానే అలేఖ్యకి సర్ప్రైజ్ స్కూటీ కొనిచ్చింటాడు. దాంతో అలేఖ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే సముద్రం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచి, మా నాన్న నాకు స్కూటీ కొనిచ్చాడో అని అరుస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళ కన్నా గుర్తొచ్చి కన్నా దగ్గరికి వెళ్ళి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అతనితోనే కలిసి సముద్రం దగ్గరికి వెళ్ళి గట్టిగా అరిచి చెప్తుంది, ఇదంతా నీ వల్లేనే కన్నా, నువ్వు వచ్చినప్పటి నుంచి నా లైఫ్ చాలా పాజిటివ్గా ఉంది, నేను చాలా హ్యాపీగా ఉన్నానని కన్నాతో ప్రేమగా మాట్లాడుతుంది. ఆల్మోస్ట్ ఇంకా వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటున్న సమయంలోనే ఎవరో ఒక పర్సన్ చూసి వెళ్ళని అక్కడ ఉండకూడదని అక్కడ నుంచి పంపించేస్తాడు. ఇంకా అప్పటి నుంచి వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటాడు ఒకరినొకరు ప్రాణంగా. అలేఖ్య వాళ్ళ ఇంటి పక్కన శారద అనే ఒక ఆమె ఉండేది. శారద వాళ్ళ ఆయన శారద దగ్గరున్న డబ్బులంతా ఖర్చు అయిపోతుందని అలేఖ్య వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, వదిన ప్రతి సంవత్సరం మా ఆయనకి పుట్టినరోజుకి బంగారపు రింగ్ కొనాలని ఎంతో ట్రై చేసి డబ్బులు సేవ్ చేస్తాను, ఏదో విధంగా మళ్ళీ నేనే ఖర్చు పెట్టేస్తాను, ఈసారి నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా నీ దగ్గర ఇస్తాను, నువ్వు సేవ్ చేసి పెట్టు, మనమిద్దరం వెళ్ళి జ్యువెలరీ షాప్లో మా ఆయనకి ఉంగరం తీసుకొద్దామని చెప్పి ఎప్పటికప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటుంది. శారద అలేఖ్య వాళ్ళ అమ్మ దగ్గర డబ్బులు ఇస్తుంది. వాళ్ళ అమ్మ కూడా సేవ్ చేసి పెడుతుంది. ఒకరోజు అలేఖ్య వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దాచిపెట్టిన శారద డబ్బులను తీసుకెళ్లి ఈఎంఐలో కొంత డౌన్ పేమెంట్ కట్టి
కట్టి స్కూటీ కొనింటాడు. ఈ విషయం తెలుసుకున్న అలేఖ్య వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో చాలా గొడవ పడుతుంది. ఎలాగైనా శారదాకి డబ్బులు అరేంజ్ చేయాలి, మరో 2 రోజుల్లో వాళ్ళ ఆయన బర్త్డే ఉంది, తను బంగారపు ఉంగరం తీసుకోవడానికి నన్ను కూడా తీసుకెళ్తుంది, అప్పట్లోపు డబ్బులు అరేంజ్ చేయండి, మీరు ఏం చేసినా చూస్తూ ఉంటాను అనుకోకండి, ఎవరి దగ్గర అప్పు తీసుకొచ్చి ఇవ్వండి, శారదాకి డబ్బులు ఇచ్చేయాలి అని చెప్తుంది. మీ కూతురుపై ఉన్న ప్రేమకి ఎంత పని చేసి పెట్టారో చూడండి అని. అలా అంటావంటే, నేను బైక్ కొని కీస్ నా కూతురు చేతిలో పెట్టినప్పుడు దాని మొహంలో వచ్చిన ఆనందం అది ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు దొరకనిది, అందుకోసమే ఇదంతా చేస్తున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. 2 రోజుల తర్వాత శారద వాళ్ళ ఆయన బర్త్డే వస్తుంది. వదిన వెళ్దామా బంగారం తీసుకోవడానికని అలేఖ్య వాళ్ళ అమ్మని తీసుకుని శారద బయటికి వెళ్ళి బంగారపు ఉంగరాన్ని కొంటూ ఉంటారు. డబ్బులు అరేంజ్ అవ్వట్లేదు. అలేఖ్య వాళ్ళ నాన్న చాలా ట్రై చేస్తున్నాడు అప్పులు తీసుకోవడానికి వేరే వాళ్ళ దగ్గర, కానీ కుదరట్లేదు. దాంతో ఈ షాప్ కాదు ఆ షాప్ అంటూ తిరుగుతూ ఉంది. ఇంకో 1 అవర్లో ఎలాగైనా డబ్బులు పంపించండి అని. ప్రజెంట్ ఇప్పుడు అలేఖ్య ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. కన్నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నాడో అడుగుదామని కన్నాకు ఫోన్ చేస్తే అతను, చెప్పమ్మా కన్నమ్మ ఏం చేస్తున్నావు, అది ఇంట్లో ఎవరూ లేదని చెప్పగానే నేను వస్తున్నానని ఏకంగా ఇంట్లోకి వచ్చేసాడు. అపార్ట్మెంట్ కింద సెక్యూరిటీ పర్సన్తో నేను లాయర్ని కలవడానికి వెళ్తున్నానని చెప్తాడు. శారద భర్త లాయర్ కావడంతో అతను కూడా లాయర్ని కలవడానికి ఏమో అని లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చేస్తాడు. ఇంటి లోపలికి రాగానే అలేఖ్య తలుపులేసి, అయ్యో కన్నా ఎవరైనా చూస్తే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా అంటే, చూడుకుంటా ఓకేనని అలేఖ్యకి దగ్గర అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలోనే ఇంటి కాలింగ్ బెల్ ఎవరో కొడుతున్నారు. సడన్ గా ఎవరు వచ్చింటారని అలేఖ్య భయపడిపోతుంది. కిటికీలో నుంచి చూస్తే లాయర్ అక్కడ ఉంటాడు, శారదా భర్త. వాళ్ళ భార్య అలేఖ్య వాళ్ళ అమ్మతో వెళ్ళిపోయింది కాబట్టి కీస్ ఏమైనా అలేఖ్యతో ఇచ్చింటుందా అని అలేఖ్య ఇంటి దగ్గరికి వచ్చి కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నాడు. గట్టిగా అలేఖ్య అని అరుస్తూ లోపలున్న అలేఖ్యకి చాలా భయం వేస్తుంది. తన కన్నా అక్కడ ఉండడంతో ఇంకా వేరే ఆప్షన్ లేక డోర్ ఓపెన్ చేస్తుంది. కన్నా అలేఖ్యతో పాటు ఉండడంతో లాయర్ చూసి కోపంగా వీళ్ళ వైపు చూస్తూ ఉంటే, అది అంకుల్ మా అమ్మకి మా నాన్నకి ఈ విషయం చెప్పొద్దండి ప్లీజ్ అని చేతులెత్తి దండం పెడుతుంది. ఇంకోసారి ఇలా చేయను, విన్ని ఇంటికి తీసుకురాను, ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని చెప్తావు అనుకుంటే మీ అమ్మా నాన్నకు చెప్పొద్దు అంటున్నావు, నువ్వు ఎలాంటి అమ్మాయి అని చీ కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకోవైపు ఎలాగోలాగా అలేఖ్య వాళ్ళ నాన్న డబ్బులు అరేంజ్ చేసి వాళ్ళ అమ్మకి ఇచ్చేస్తాడు. శారద బంగారం తీసుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ లాయర్ అంకుల్ వాళ్ళ భార్యకి చెప్పేసి వాళ్ళ అమ్మకి చెప్తుందేమో అని చాలా భయపడుతూ ఉంటుంది. రూమ్ లోపల శారద ఇంటికి వచ్చి, అది నా ఫ్రెండ్ వాళ్ళ కూతురు వదిన, అమ్మా నాన్న ఇంట్లో లేని టైంలో ప్రీని ఇంట్లోకి తీసుకొస్తుందంట, నిండా 18 ఏళ్ళు కూడా కంప్లీట్ అవ్వలేదు అని చెప్తే అలేఖ్య వాళ్ళమ్మ, నాకే గనక అలాంటి కూతురు ఉంటే నరికి పోగులు పెట్టేదాన్ని అని కోపంగా మాట్లాడుతుంది. అయినా పిల్లల్ని ఎలాగైనా పెంచడమని. దాంతో శారద నిజం చెప్పకుండా అలేఖ్య వైపు చూస్తూ కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలేఖ్య చాలా గిల్ట్గా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి అలేఖ్య తన కన్నాని పట్టించుకోదు, దూరంగా అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కన్నా ఊరికే ఉంటాడా, అలేఖ్య వెంట పడుతూ ఉంటాడు. నువ్వెందుకన్నా నన్ను పట్టించుకోవట్లేదు, నాతో మాట్లాడు కన్నమ్మ అని. కొన్ని రోజులు అలాగే గడిచిపోతుంది. ఒకరోజు అలేఖ్య కన్నాతో మాట్లాడాలని మెసేజ్ చేస్తుంది. ఒకసారి మనం కలవాలి కన్నా, చివరిసారిగా నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని చెప్తుంది. కానీ కన్నా పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజులు నువ్వు నన్ను పట్టించుకోలేదు కదా, నా బాధ కొంచెమైనా అర్థం చేసుకున్నావా, నేను ఎంత బాధపడ్డానో నాకు తెలుసు అని మాట్లాడుకున్న తల తిప్పుతూ ఉంటే, ఇప్పుడు నా పైన ఇంకా నీ కోపం పోలేదా, నీ కోపం పోవాలంటే నాకేం చేయాలో తెలుసు అని వీడియో కాల్లో మెల్లగా తన డ్రెస్ విప్పి చూపిస్తూ ఉంటుంది. ఏంటి సార్కి ఇప్పుడు నా మీద కోపం పోయినట్టుందని చూపిస్తుంటే సడన్ గా ఇంట్లోకి వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది. అలేఖ్య వాళ్ళ అమ్మ అలేఖ్యని ఆ సిచ్యువేషన్లో చూసి, ఏంటి ఏం చేస్తున్నావని భయపడి చాలా కొడుతుంది. ముందు ఈ డ్రెస్ వేసుకో, ఇలాంటి పనులు చేస్తున్నావేంటి, అసలు నీకేమైందని బాగా ఏడుస్తుంది. అలేఖ్య చాలా ఏడుస్తుంది అమ్మ కొట్టడంతో. ఇదంతా తలుచుకొని ఆ తర్వాత ఇంట్లో నుంచి ఫోన్ తీసుకుని అలేఖ్య తన కన్నా దగ్గరికి వెళ్ళి, కన్నా ఎక్కడికైనా తీసుకెళ్ళిపో, నేను ఆ ఇంట్లో ఉండలేను, మా అమ్మ నాన్నతో నాకు చాలా కష్టంగా ఉంది, నేను నీతోనే ఉండాలనుకుంటున్నాను, మన ఇద్దరిని విడగొట్టేస్తారు, త్వరగా ఎక్కడైనా తీసుకెళ్ళిపోనంటే కన్నా ఇప్పటికిప్పుడంటే ఎలా అమ్మా అంటే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, అయినా నాకు నీ మీద చచ్చేంత ప్రేమ ఉంది, నువ్వు తీసుకెళ్ళకపోతే నేను ఇక్కడ నుంచి దూకి చచ్చిపోతా అని చెప్తుంది. దాంతో కన్నా కన్విన్స్ అయ్యి
అలేఖ్యని అక్కడ నుంచి తీసుకెళ్తాడు. పాపం కన్నా చాలా మందికి ఫోన్ చేస్తాడు ఫ్రెండ్స్ అందరికి డబ్బులు అరేంజ్ చేయమని. ఇప్పటికిప్పుడు డబ్బులు అంటే ఎలా మావా అని కన్నా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ డబ్బులు లేదంటారు. ఎలాగోలాగా హైదరాబాద్ వెళ్తే చాలు ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చులే అని కన్నా అలేఖ్యని తీసుకుని ఒక ట్యాక్సీ బుక్ చేసుకుని బస్సులో వెళ్ళాలనుకుంటారు. ఎవరికి ఏ అనుమానం రాకుండా అలేఖ్య బుర్కా వేసుకుంటుంది ట్యాక్సీలో కూడా. ఇంకోవైపు అలేఖ్య ఇంట్లో కనిపించకపోవడంతో ఇల్లు మొత్తం వెతికి అలేఖ్య వాళ్ళమ్మ చాలా కంగారు పడుతుంది. అలేఖ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాక్సీలో ఫోన్ రింగ్ అవుతుంది. అలేఖ్య వాళ్ళ నాన్న వీళ్ళ ట్యాక్సీలోనే డ్రైవర్గా ఉంటాడు. కోఇన్సిడెంటల్గా అలేఖ్య వాళ్ళ నాన్న రైడే వీళ్ళకి తగిలింటుంది. అలేఖ్య వాళ్ళ నాన్నని చూసేసి కన్నాకి ఇక్కడ ఉన్నది మా నాన్న అని ఫోన్లో టైప్ చేసి చూపిస్తుంది ఏం మాట్లాడొద్దని. ఫోన్ వస్తే ఫోన్లో మాట్లాడితే ఎక్కడ అలేఖ్య మిస్ అయిందని చెప్పేస్తుందేమో అని డ్రైవింగ్లో అలా ఫోన్ మాట్లాడుతున్నారంటే కంప్లైంట్ చేయమంటారని కన్నా ఆ ఫోన్ తీయకుండా ఆపేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు బస్లోకి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అలేఖ్య వాళ్ళ నాన్న ఫోన్ తీసి ఇందాక డ్రైవింగ్లో ఉన్నాను చెప్పే ఏంటంటే అది అలేఖ్య కనిపించట్లేదండి, ఇందాక ఏదో పిచ్చి పని చేసిందని కోపంలో ఒక మాట అన్నాను. అప్పటి నుంచి వెతుకుతూనే ఉన్నాను, ఎంత వెతికినా ఇంట్లోనూ లేదు బయటనూ లేదని చాలా భయపడుతూ ఉంటుంది. అయినా ఎదిగిన ఆడపిల్లతో ఎలా మాట్లాడాలో తెలియదావే నీకు? ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను తనతో అలా మాట్లాడొద్దని. సర్లే తను ఎక్కడికి వెళ్ళిందో నాకు బాగా తెలుసు అని అలేఖ్య సముద్రం దగ్గరికి వెళ్ళి ఒంటరిగా తన బాధని చెప్పుకుంటూ ఉందేమో అని అలేఖ్య వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి చూస్తాడు. బస్సులో వెళ్తారు కానీ ఇద్దరికి పక్క పక్కనే సీట్ దొరకదు. ఇంకా వేరే ఆప్షన్ లేక అడ్జస్ట్ చేసి ముందు అలేఖ్య వెనక కన్నా కూర్చుంటాడు. కొంతసేపటికి అలేఖ్య ఫోన్ ట్యాక్సీలోనే మర్చిపోయి వచ్చేస్తానని రిలీజ్ అవుతుంది. అలేఖ్య ఫోన్ చేస్తే అలేఖ్య వాళ్ళ నాన్న మాట్లాడతాడు. దాంతో అలేఖ్య వాళ్ళ నాన్నకి దేవుడా ఎంత పని చేశాను, నా చేతులతో నేనే వీళ్ళని తీసుకొచ్చి బస్ ఎక్కించానని చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాడు. రే చిన్న పిల్లరా ఎక్కడికి తీసుకెళ్తున్నావో చెప్పురా, తనని తీసుకొచ్చి నా దగ్గర ఇచ్చేయరా, నేనేం చేయనని బ్రతిమలాడుకుంటుంటే ఫోన్ కట్ చేస్తాడు కన్నా. ఏంటి కన్నమ్మ ఇది, ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా, ఇప్పుడు చూడు ఏం జరిగిందో అని చాలా భయపడతారు. బస్సులో అలేఖ్య పక్కన కూర్చున్న అతను అలేఖ్యతో మిస్బిహేవ్ చేస్తాడు. కావాలనే నిద్రలో తన భుజం మీద ఆటోమేటిక్గా పడిపోతున్నట్టు యాక్ట్ చేస్తాడు. వాష్రూమ్లో వెళ్ళి ఒక మంచి ఫిగర్ని చూసానురా చాలా బాగుందని ఫోన్లో మాట్లాడుతుంటే ఫోటోని పంపిస్తాను చూడరా, అమ్మాయి పేరు అలేఖ్య అని చెప్తూ ఉంటే పక్కనే ఉన్న కన్నా మాటలు విని అతను కొట్టి అక్కడ నుంచి వచ్చేస్తాడు ఆ బస్ మిస్ అయ్యేలాగా. దాంతో అతనికి కోపం వచ్చి నన్నే కొడతారా చెప్తా మీ పని అని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సార్ నా చెల్లిని మోసం చేసి ఒకడు బస్సులో హైదరాబాద్ తీసుకెళ్తున్నానని ఆ బస్ పేరు చెప్పి ఎక్కడ వెళ్తుందో అడ్రస్ చెప్తాడు. వెంటనే పోలీస్ స్టేషన్లో ఉన్న వాళ్ళు అలర్ట్ అయ్యి కొంతమంది కానిస్టేబుల్స్తో వచ్చి బస్ ఆపి బస్సులో ఉన్న అలేఖ్యని కన్నాని చూసి స్టేషన్ తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తున్నారని అంటున్నా కూడా పదరా స్టేషన్లో మాట్లాడుతులే కానీ వీళ్ళ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు ఈ అమ్మాయిని మోసం చేసి తీసుకెళ్తున్నావా అని అంటే అలేఖ్యకి అసలు అన్నయ్య అనేవాడే లేదు, మీతో ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నారు అని చెప్తే అదే టైంలోనే అలేఖ్య వాళ్ళ నాన్న బస్సులో వచ్చి అలేఖ్యని వెతుకుతూ ఉంటే అక్కడున్న అతను అలేఖ్యని ఇంకొక అతన్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు, మీరు స్టేషన్లో వెళ్ళి చూడండి వాళ్ళిద్దరు ఉంటారని చెప్తాడు. దాంతో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి అలేఖ్య వాళ్ళ నాన్న మాట్లాడదామని అంటే అప్పటికే అక్కడున్న కానిస్టేబుల్ కాల్ని లిఫ్ట్ చేయకుండా సరే ఇప్పుడు మిమ్మల్ని వదిలేయాలంటే నాకేంటి లాభం అని కన్నా దగ్గర డబ్బులు తీసుకుంటాడు. అతని మెడలో ఉన్న గోల్డ్ చైన్ని అతనే ఒకరిని అలేఖ్య వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేయమని చెప్పి అక్కడున్న ఎస్ఐని నమ్మించి సార్ ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఇతనే, వీళ్ళిద్దరిని తీసుకెళ్తాడని సంతకం చేయించి బయటకు వచ్చిన తర్వాత అతనికి డబ్బులు ఇచ్చి అలేఖ్యని కన్నాని ఒక వారం రోజులు మీరు ఎక్కడికి వెళ్ళినా నాకు ప్రతిదీ తెలియాలి, నా అబ్జర్వేషన్లోనే ఉండాలి, నేను మీకు రూమ్ చూసి పెట్టాను అక్కడికి వెళ్ళి సేఫ్గా ఉండండి అని చెప్తాడు. అలేఖ్య కన్నా ఇంకా అక్కడ నుంచి ఒక లాడ్జ్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఈ లోపే అలేఖ్య వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అక్కడున్న కానిస్టేబుల్తో నా కూతురు సార్, నా కూతురుని మీరు తీసుకొచ్చారంట, దాంతో పాటు ఇంకో అబ్బాయి కూడా వచ్చాడంట, నా కూతుర్ని ఏదో మాయ మాటలు చెప్పి తీసుకొచ్చారు సార్, ఎలాగైనా నా కూతురు నాకు అప్పచెప్పానంటే కూతురా అలా ఎవరు రాలేదే, ఎవరిని మేము తీసుకురాలేదండి అని ఎంత చెప్తున్నా కూడా అతను వెళ్ళకపోవడంతో హో అలేఖ్యనా ఆ అలేఖ్యనా, ఇప్పుడే ఈ విషయం ఎస్ఐకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, మీ పరువే పోతుందని నేనే వాళ్ళిద్దరిని సేఫ్గా ఒక ప్లేస్లో ఉంచాను, పదండి తీసుకెళ్తానని అతనితో చెప్పి అలేఖ్య వాళ్ళ నాన్నని అక్కడ నుంచి వాళ్ళిద్దరూ వెళ్ళమన్న లార్జ్ అడ్రస్ ఇచ్చి అక్కడికి వెళ్ళమంటాడు. రూమ్ లోపలికి వెళ్ళిన తర్వాత అలేఖ్యకి రూమ్ ఏం నచ్చదు, ఫుల్ మెస్సీగా ఉంటుంది, చాలా గలీజ్గా. కన్నా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం కన్నా, నాకు ఈ రూమ్ ఏం నచ్చలేదని అంటే ఇంకా వేరే ఆప్షన్ లేదమ్మా అని
ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోవట్లేదని కన్నా అలేఖ్యని కిస్ చేస్తాడు. ఈలోపు అలేఖ్య వాళ్ళ నాన్న లాడ్జ్ దగ్గరకు వచ్చేసి అలేఖ్య ఉన్న రూమ్ దగ్గరకు వస్తున్నారు. వీళ్ళిద్దరేమో రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. సడన్ గా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడికి ఇంకొక పర్సన్ వచ్చి సారీ వేరే రూమ్ కి వెళ్ళిపోయి ఈ రూమ్ కి వచ్చేసానని తలుపులు క్లోజ్ చేసి వెళ్తాడు. దాంతో అలేఖ్య చూసావా ఇక్కడ ఉంటే ఇదే మనకి ప్రాబ్లం అని అలేఖ్య కన్నాని తీసుకుని కిందకి వచ్చేస్తుంది. లిఫ్ట్ లో వచ్చేస్తుంది. మెట్లెక్కి రూమ్ దగ్గరికి వెళ్ళంగానే అలేఖ్య ఉండదు, కన్నా కూడా అక్కడ ఉండదు. దాంతో అలేఖ్య వాళ్ళ నాన్న ఇక్కడే కదా మీరు చెప్పారు ఉంటారని, ఇక్కడ లేదేంటని చాలా సాడ్ గా కిందకు వచ్చి బాధపడుతూ ఉంటాడు. అలేఖ్య కన్నా వీళ్ళిద్దరూ ఎక్కడైనా ఇల్లు దొరుకుతుందా అని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. సారీ సార్ మేమిద్దరం ఇక్కడే దాచిపెట్టాం కానీ ఈలోపే వాళ్ళు పారిపోయారని కానిస్టేబుల్ అలేఖ్య వాళ్ళ నాన్నకి నచ్చ చెప్తాడు. సార్ లేచిపోయి వచ్చిన వాళ్ళు ఎక్కడుంటారో మాకు బాగా తెలుసు, ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళని కనిపెట్టేద్దాంలే అని చెప్తాడు. రోడ్డు మీద వీళ్ళిద్దరూ ఉండడానికి ఇల్లు లేకుండా ఇంటిని వెతుక్కుంటూ తిరుగుతూ స్ట్రగుల్ అవుతూ ఉంటే వీళ్ళ బాధను చూసి అర్థం చేసుకున్న ఒక అతను ఒక ఇల్లు అయితే ఉంది, అది ఇంకా ఫినిష్ అవ్వలేదు, కాకపోతే మీకు బడ్జెట్లో వచ్చేస్తుంది, ఆ ఇంటికి డోర్స్ కూడా ఉండవు, చాలా విశాలంగా ఉంటుందని ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ ఇంటిని చూపిస్తాడు. పెళ్ళి అవ్వని వాళ్ళకి ఇక్కడ రూమ్స్ దొరకడం అంత ఈజీ కాదు, మీరేమో ప్రస్తుతానికి ఇంట్లో అడ్జస్ట్ అవ్వండి తర్వాత చూద్దామని చెప్తాడు. అయితే అన్ఫినిషింగ్ బిల్డింగ్ అవడంతో పక్కన కొంతమంది మందు తాగుతూ ఆ ఏరియాలో ఉన్న పొరికిలంతా అక్కడే ఉంటారు. వాళ్ళని చూసి అలేఖ్య భయపడుతుంది. కన్నా నాకు వాళ్ళని చూసి భయం వేస్తుంది, అయినా కూడా పర్లేదు మనం ఇంకా ఎక్కడికైనా వెళ్తాం, ఈ ఇల్లు నాకు నచ్చిందని చెప్తుంది లోపల బాధ పెట్టుకున్నా కూడా. ఇంకోవైపు అలేఖ్య వాళ్ళ నాన్నకి ఎస్ఐ కనిపిస్తే సార్ నా కూతురని ఎస్ఐ దగ్గరికి వెళ్ళి చెప్తే నీ కూతురా, అయినా వాళ్ళ నాన్న ఇంకొకరెవరో చెప్పావు కదయ్యా అని కానిస్టేబుల్ వైపు వేలు చూపిస్తే సార్ నేను మీతో అబద్ధం చెప్పాను డబ్బుల కోసం, అలేఖ్య వాళ్ళ నాన్న ఇతనే ఏదో ప్రేమించుకున్నారని వాళ్ళిద్దరికి హెల్ప్ చేయాలనుకున్నానంటే ఎంత పెద్ద తప్పు చేశారు మీరు, మిమ్మల్ని చూస్తేనే కోపంగా ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని. ఆ తర్వాత అలేఖ్య వాళ్ళ నాన్నకి చూడండి మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారు, ఎక్కడున్నా సరే మీ కూతుర్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తానని చెప్తాడు. అప్పటికే వైజాగ్లో రాహుల్ అనే ఒక అతన్ని వెతుకుతూ ఉంటారు. ఇంతకు ముందు చెప్పాను కదా రాహుల్ అనే ఒక అతను అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తుంటాడు, ఒక అమ్మాయిని పాడు చేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి వాడుకుంటూ ఉంటాడని. ఇప్పుడు ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుని కోమాలో అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇవ్వడంతో ఇప్పుడు ఎస్ఐ రాహుల్ గురించి వెతుకుతూ ఉంటాడు. రాహుల్ ఫోటో అలేఖ్య వాళ్ళ నాన్నకు చూపించి ఈ రాహుల్ మీరు ఎప్పుడైనా చూసారా, వీడు కూడా మీ ఏరియా వాడే, వీడి వల్ల ఇప్పుడు ఒక అమ్మాయి కోమాలో ఉంది, ఆ అమ్మాయిని పాడు చేశాడు, వీడిని ఎలాగైనా పట్టుకోవాలని చెప్తాడు. సార్ నేను ఇతన్ని ఎక్కడా చూడలేదని చెప్తాడు. ఆ తర్వాత అలేఖ్య అండ్ కన్నా వీళ్ళిద్దరూ కలిసి అదే ఇంట్లోనే ఉంటారు. ఇంటికి కావాల్సిన సరుకులు తీసుకోవడానికి మార్కెట్లోకి వెళ్తే అలేఖ్య సడన్ గా రాహుల్ చూస్తుంది. రాహుల్ మళ్ళీ ఇక్కడికి ఫాలో చేస్తూ వచ్చేసాడని నేను చెప్పాను కదా కన్నా, నాతో బైక్ లో ఒకడు మిస్బిహేవ్ చేశాడని, అతను ఇక్కడికి మళ్ళీ వచ్చాడని అతను చూపిస్తే కన్నా రాహుల్ వెంట పడతాడు రాహుల్ని ఎలాగైనా పట్టుకోవాలని. దాంతో రాహుల్ కన్నాను చూసి భయపడి పారిపోతూ ఉంటాడు. రోడ్లలో తిరుగుతూ అలేఖ్య వాళ్ళ నాన్న కూడా అలేఖ్యను వెతుకుతుంటే సడన్ గా రాహుల్ చూసి పోలీసులు చూపించింది ఇతనే కదా అని ఎస్ఐకి ఫోన్ చేసి సార్ మీరు వెతుకుతున్న రాహుల్ నాకు కనిపించాడు, ఇక్కడ ఉన్నాడని అడ్రస్ చెప్తాడు. కొంతసేపు మీరు వాడిని ఆపండి, వాడిని ఎలాగైనా పట్టుకోండి, మేము వస్తున్నామని ఎస్ఐ అలేఖ్య వాళ్ళ నాన్నతో చెప్తే అలేఖ్య వాళ్ళ నాన్న రాహుల్ దగ్గరకు వచ్చి రాహుల్ని పట్టుకొని కొట్టడానికి ప్రయత్నిస్తే రాహుల్ అలేఖ్య వాళ్ళ నాన్నని రివర్స్లో కొట్టి అతన్ని చంపేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదంతా చూస్తున్న కన్నాకి ఏం అర్థం కాదు. అలేఖ్య వాళ్ళ నాన్న అలేఖ్యను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చేసాడని అతని మొహం కనిపించకుండా దాక్కుంటాడు. వాళ్ళ నాన్నని రాహుల్ చంపబోతూ ఉంటే వెళ్ళి ఒక రాడ్ తీసుకొని కాపాడడానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు తలను కొడతాడంటే రాహుల్ తల కాదు, అలేఖ్య వాళ్ళ నాన్న తల. ఇక్కడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే రాహుల్ అండ్ మన అలేఖ్య కన్నాని ప్రేమించుకుంటున్న అతను కూడా మోసగాడే అని. రాహుల్ కన్నా వీళ్ళిద్దరూ కలిసే అమ్మాయిలని ట్రాప్ చేసి వాళ్ళని ఫాలో అయ్యి వాళ్ళతో మిస్బిహేవ్ చేసి దాన్ని వీడియో తీసుకుని మళ్ళీ బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని అనుభవిస్తూ ఉంటారు. ఇంతకు ముందు కన్నా అండ్ అలేఖ్య వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నప్పుడు బీచ్ దగ్గర ఉంటే రాహుల్ వెళ్ళి ఫోటో తీసినట్టు ఇదంతా చూసి కన్నా వెళ్ళి అతను కొట్టి అలేఖ్య ముందు హీరోలా బిల్డప్ ఇచ్చినట్టు వీళ్ళే కొన్ని సీన్ క్రియేట్ చేసి ఉంటారు. అందుకే అలేఖ్య కూడా కన్నాని ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడి ఉంటుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావురా, నిన్ను అసలే పోలీసులు వెతుకుతున్నారు, ఇంకోసారి నా కంటికి కనిపించావండి అంటే ఎక్కడైనా దూరంగా వెళ్ళిపోనంటే అలేఖ్య వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి బెదిరిద్దాం డబ్బులు వస్తానంటే వాళ్ళ నాన్న దగ్గర అనా పైసా కూడా లేదు, వాళ్ళ దగ్గర మనం ఏం డబ్బులు రాబట్టుకోలేం, వాళ్ళ దగ్గర బైక్ కొనడానికే డబ్బులు లేని సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు
మనకి ఎక్కడ డబ్బులు ఇస్తారు, నేను ఏదో ఒకటి చేస్తాను, ఎలాగైనా అలేఖ్యని ఈరోజు కస్తీరా అనుభవించాలని. వాళ్ళు ఉంటున్న ప్లేస్లోనే పక్కన కొంతమంది మందు తాగుతూ పొరికిలంతా ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలేఖ్యని మీకు ఇచ్చేస్తాను, ఎంత ఇస్తారని డీల్ మాట్లాడుకుంటాడు. ఇంకోవైపు అలేఖ్య వాళ్ళ నాన్నని పోలీసులు తెలుసుకుని ఎక్కడున్నాడో అతన్ని హాస్పిటల్లో తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఆల్మోస్ట్ వాడిని పట్టుకోబోయాను, వాడెవడో వచ్చి నన్ను కొట్టి అతను తీసుకెళ్ళిపోయాడని చెప్తాడు. రాహుల్తో పాటు కన్నా కూడా ఉండడం పోలీసులు తెలుసు వీళ్ళిద్దరు కలిసి ఇలా చేస్తున్నారని. దాంతో ఎలాగైనా ఆ రోజు రాత్రికి అలేఖ్యని కన్నాని పట్టుకోవాలనుకుంటారు. కన్నా ఆ టైంలో అలేఖ్యతో రొమాంటిక్గా మాట్లాడి ఫిజికల్గా ఇంటిమేట్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాడు. కొంతసేపటికి అలేఖ్య కన్నాతో, కన్నా మనం పెళ్లి చేసుకుందాం, పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైనా చేసుకో, నాకు ఇది ఎందుకో తప్పులా అనిపిస్తుందనంటే, పెళ్లి చేసుకోవడానికే కదా ఇంత దూరం వచ్చాం, ఇప్పుడు ఏమైంది, చేసుకుందాంలే పెళ్ళే కదా అని అంటే, వద్దు కన్నా పెళ్లి చేసుకోకుండా ఇలా చేయడం చాలా తప్పు, అది ఎప్పటికీ మనం గిల్ట్లా ఫీల్ అవ్వాలని చెప్తుంది. సరే ఇప్పుడే తాళి తీసుకొస్తా పెళ్లి చేసుకుంటామని ఫుల్ కోపంతో కన్నా అలేఖ్య ముందు కోపం లేనట్టు అక్కడ నుంచి బయటకు వస్తే, ఇంతకుముందు ఆ ఏరియాలో ఉన్న తాగుబోతులకి డీల్ మాట్లాడింటాడు కదా, వాళ్ళు అక్కడికి వచ్చేసి ఎంతసేపు వెయిట్ చేయాలరా, నువ్వు బయటికి వెళ్ళు, మిగతాదంతా మేము చూసుకుంటామని లోపలికి వెళ్ళి అలేఖ్యతో మిస్బిహేవ్ చేస్తారు. దాంతో అలేఖ్య కన్నా కన్నా అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. వాళ్ళ దగ్గర చాలా టార్చర్ అనుభవిస్తుంది అలేఖ్య. దాంతో కొంతసేపటికి అలేఖ్య ఇంకేం చేయాలో అర్థం కాకుండా నాన్న అని గట్టిగా అరవగానే వాళ్ళ నాన్న, కొంతమంది పోలీసులు, ఎస్ఐతో సహా అక్కడికి వచ్చేసి వాళ్ళందరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. బయటికి వెళ్ళి చాలాసేపు ఉండి ఇప్పుడు వచ్చిన కన్నాను చూసి అలేఖ్య గట్టిగా హగ్ చేసుకుంటుంది, ఏడుస్తూ కన్నా నాకు ఏం జరిగిందో తెలుసా అని. వీళ్ళందరూ రాకపోతే నేను ఏమైపోయావు అని ఏడుస్తుంటే కన్నా కూడా అవునా ఎంత పని జరిగిపోయిందని గట్టిగా చేసుకుని బాధపడతాడు. దాంతో ఎస్ఐకి కన్నా నిజస్వరూపం తెలుసు కాబట్టి అతను బాగా కొడితే, సార్ కన్నాను ఎందుకు కొడుతున్నారు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం సార్, మమ్మల్ని కొట్టకండి కలపండి అని చెప్తుంది. ఇంకా వీడిని నమ్ముతున్నావమ్మా, వాళ్ళని అలా చేయమనిందే వీడి అని చెప్పగానే అలేఖ్యకి చాలా భయం వేస్తుంది. ఏంటిదని కన్నాను చూసి కొంచెం దూరంగా వెళ్ళి, నా కన్నా ఇలా చేశాడని చాలా కోపంగా, సార్ నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి, నాకు మా నాన్న కావాలని పోలీసులతో, మా నాన్న దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి అని చెప్తే పోలీసులు వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్తారు. అప్పటికే వాళ్ళ నాన్న అక్కడ ఉంటాడని చెప్పాను కదా, వాళ్ళ నాన్న అక్కడ ఉండరు. అలాగే వాళ్ళ నాన్న లేకపోయినా వాళ్ళ నాన్నే వచ్చి కాపాడినట్టు తన ప్రెజెన్స్ని ఫీల్ అయి ఉంటుంది. కూతుర్ను వెతుక్కుంటూ, కూతుర్నే తలుచుకుంటూ, తను తినిందో లేదో, ఎక్కడుందో, ఏం చేస్తుందో అని బాధపడుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే వర్షంలో యాక్సిడెంట్ అవుతుంది. పోలీసులు అలేఖ్యని వాళ్ళ నాన్న దగ్గర తీసుకెళ్తూ ఉంటే రోడ్డు మధ్యలో వాళ్ళ నాన్న కారుని చూసి, అదిగో మా నాన్న కార్ అని కార్ దగ్గరికి వెళ్ళి చూస్తే వాళ్ళ నాన్న స్ప్రూ కోల్పోయి ఉంటాడు. నాన్న నాన్న అని గట్టిగా అరుస్తుంటే సడన్గా వాళ్ళ నాన్న స్ప్రూలోకి వచ్చి అలేఖ్యని, చిట్టి తల్లి ఎన్ని రోజులైంది నిన్ను చూసేని గట్టిగా చేసుకుంటాడు. నాన్న నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి అని అలేఖ్య చాలా ఏడుస్తుంది. వాళ్ళ నాన్న ముందే కన్నాని చీ కొట్టి బాగా కొడుతుంది. అలేఖ్యని వాళ్ళ నాన్న ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మని ఏం తిట్టొద్దు, ఏం అడగొద్దని అర్థం చేసుకొని అలేఖ్యకి దగ్గరయ్యి అలేఖ్యతో ఇంకా కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారు. దాంతో అలేఖ్య అప్పటి నుంచి కొంచెం మెచ్యూర్గా బిహేవ్ చేస్తుంది. వాళ్ళ అమ్మ నాన్నని అర్థం చేసుకుని వాళ్ళతో ఇంకా టైం స్పెండ్ చేస్తుంది. ఇంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. నాన్న ప్రేమ ఎలాంటిదో చెప్పి ఒక అమ్మాయి తన టీనేజ్లో చేసే తప్పుని కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కువ లెంత్ వచ్చింది. ఇది వరకు మన వీడియోస్ కంటే వీలైనంత వరకు షార్ట్గానే చెప్పడానికి ప్రయత్నించాను, ఎందుకో ఈ కథ అంత టైం తీసుకుంది. మరి ఎనీవే చాలా మంచి మూవీ. ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి ఇంతకంటే ఇంట్రెస్టింగ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.